హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 2024 బజాజ్ పల్సర్ N160 బ్లాక్ కలర్ వెహికల్ని 2024 యమహా FZS వర్షన్ 4.0 రెడ్ కలర్ వెహికల్తో కంపేర్ చేద్దాము. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి, అలాగే ఆన్ రోడ్ ప్రైజెస్ ఎంత, ఏ వెహికల్ కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. రెండు కూడా డిఫరెంట్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది, అది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 12.4 PS పవర్, 13.2 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. అది కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉందన్నమాట. 16 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే అది జనరేట్ చేసిద్ది. మీకు పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ అన్నిట్లోనే ఉండిద్ది అనమాట ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ఎవరికైతే కొద్దిగా ఇనిషియల్గా పికప్ ఎక్కువ ఉండాలనుకుంటారో వాళ్ళైతే ఈ వెహికల్ని ట్రై చేయొచ్చు అనమాట. బ్యాటరీ స్మూత్ ఇంజిన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది. ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొద్దిగా హార్డ్ ఉండిద్ది అనమాట. దాంట్లో బ్యాటరీ స్మూత్ అయితే, క్లచ్ ఉంది. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం రెండిట్లో ఈక్వల్గానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అదే కొద్దిగా స్మూత్గా ఉండిద్ది అనమాట. రెండిట్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్ పాడైపోయింది అనమాట. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్లో. ఇది 300 mm డిస్క్ బ్రేక్ అనమాట N160. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేకు. రెండిట్లో కూడా ABS అయితే ఉండిద్ది అనమాట. డ్యూయల్ ABSకి సపోర్ట్ చేసిద్ది అనమాట N160. FZS చూసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ మాత్రమే ABS ఉండిద్ది, బ్యాక్ సైడ్ ABS అయితే ఉండదు. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారనమాట. మీరు ఫస్ట్ గేర్ వేసి ఇట్లా తిప్పారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ స్పిన్ అవ్వకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో బ్రేక్స్ పరంగా రెండిట్లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు ఆగాలి అంటే మాత్రం కొద్దిగా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఈ ఇంజిన్ పెర్ఫార్మెన్స్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. సస్పెన్షన్ దగ్గర కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇందులో 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇందులో 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. ఇక్కడ సస్పెన్షన్ అయితే కొద్దిగా లా ఉంది. బెటర్ సస్పెన్షన్ అనేది మీకు FZలోనే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు రెండు కూడా మోనోషాక్తోనే లభిస్తూ ఉన్నాయి. నేనైతే మాత్రం సస్పెన్షన్ అయితే ఇది బాగుండిదని చెప్తాను. టైర్స్ దగ్గర కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మీకు ఇది 130 సెక్షన్ టైర్, ఇది 140 సెక్షన్ టైర్ అనమాట. మీకు టైర్స్ గ్రిప్ అయితే ఇందులోనే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. ఫ్రంట్ మాత్రం రెండు కూడా 100/80 సెక్షన్ టైర్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ మీకు టైర్స్ డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు అనమాట. కానీ బ్యాక్ సైడ్ మాత్రం మీరు కొద్దిగా టైర్స్ డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. వెయిట్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 154 kgs వెయిట్ అయితే ఉంది, అది 136 kgs అనమాట. ఇదేమో 14 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ, అదేమో 13 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ. రెండిట్లో కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సీట్ హైట్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 790 mm సీట్ హైట్ అయితే అదనమాట. ఇది 795 mm సీట్ హైట్. రెండిట్లో కూడా 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. కొద్దిగా ఇది వెయిట్ అయితే అనిపించింది. షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, వెహికల్ మీద ఎక్కి కూర్చోండి. మీరు వెహికల్ వెయిట్ మోయగలరా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అదైతే మాత్రం అల్ట్రా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. మీరు అదైతే ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇంకొక డిఫరెన్సెస్ ఏంటంటే ఇది స్ప్లిట్ సీట్ అనమాట. అయినప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే మాత్రం మీకు సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. ఫ్యామిలీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైనా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇది కొనుక్కోండి. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో కూడా 40 kilometers మైలేజ్ వస్తుంది. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి అది 40, ఇది 140 ఇచ్చారు కాబట్టి ఇది కూడా 40 kilometers మైలేజ్ వస్తుంది అనమాట. వెయిట్ తక్కువ ఉంది, పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇది మైలేజ్ ఎక్కువ వస్తుందని అనుకోవద్దు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే చాలా మంచి మంచి కలర్స్లో అయితే ఈ రెండు వెహికల్స్ అయితే మీకు లభిస్తూ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ఏదో మీరు చూస్ చేసుకోండి. షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళని అడగండి, మీకు నచ్చిన కలర్స్ అక్కడ డిస్ప్లే ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. లైట్స్ దగ్గర కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. అది ప్రొజెక్టర్ లైట్ అనమాట. ఇదేమో మనకి బై ఫంక్షనల్ LED లైట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా LED లైటే. DRLs కూడా ఉన్నాయి, దీనికి DRLs ఉన్నాయి. ఇది సిగ్నల్ లైట్స్ బల్బ్తో లభిస్తూ ఉన్నాయి. ఇది LED అనమాట. సో మీకు మొత్తం LED లైట్స్ అయితే యమహా FZS వర్షన్ 4.0లో అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు బెటర్ లైట్ విజిబిలిటీ అయితే ఇందులోనే ఉండిద్ది అనమాట. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే నాకైతే ఇది రైడ్ చేశాను. ఇది హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట. ఇట్లా కొద్దిగా బెండ్ అయ్యి మీరు ఇది రైడ్ చేయాలి. బట్ ఇది సింగిల్ పీస్ మెటల్, వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. రిలాక్స్గా మీరు ఎంత దూరం కావాలంటే అంత దూరం అయితే రైడ్ చేసుకోవచ్చు అనమాట. కన్సోల్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుందాము. అది డే టైం విజిబిలిటీ అయితే ఏమీ లేదు, అది ఫుల్లీ డిజిటల్ మీటర్కి అప్గ్రేడ్ చేశారనమాట. బట్ ఇందులో కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. యమహా MT-15లో ఏదైతే కన్సోల్ ఉందో అలాంటి కన్సోల్ అయితే ఈ వెహికల్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది బ్లాక్ అండ్ వైట్ కన్సోలే, అది బ్లాక్ అండ్ వైట్ కన్సోలే. నాకైతే మాత్రం ఈ కన్సోల్ బాగా నచ్చింది. దాంట్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది, దీంట్లో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. ప్రైస్ దగ్గర కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెట్టేస్తాను, దాని ప్రకారంగా అయితే మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలిసిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు కంక్లూజన్కి వద్దాము. ఈ రెండు వెహికల్స్లో
ఏది కొనుక్కుంటే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. చాలామందికి డౌట్ అయితే ఉండిద్ది అనమాట. ఇదేమో మీకు 150cc ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసికలీ 155cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇది 160cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్. నేను ఎక్కువ లాంగ్ వెళ్తాను సింగిల్గా అనుకుంటే మాత్రం పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళకి కావాలన్నమాట. లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఇది మీకు పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. ఇది సిటీలో తిరిగే వాళ్ళకి బాగుండిద్ది అనమాట. అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, బట్ రిలయబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. యమహా ఇంజిన్స్ అంటే మాత్రం మామూలు విషయం కాదనమాట. రిలయబిలిటీ అయితే ఎక్కువ ఉండిద్ది. కంఫర్ట్ అయితే రెండిట్లో కూడా బాగానే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కావాలి అని అనుకుంటే మాత్రం ఇది కొనుక్కోండి. ఫ్యూచరిస్టిక్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఫ్యూచర్లో ఈ వెహికల్ అయితే ఉపయోగపడుద్ది అనమాట. ఇది బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ సింగిల్గా వెళ్ళడానికి బాగుండిద్ది. ఎందుకంటే ఇది కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట. కొంచెం బెండ్ అయి నడపాల్సి వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి అంతగా కంఫర్టబుల్గా ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది యంగ్స్టర్స్ వెహికల్ అనమాట. మీరు రెండు వెహికల్స్ని రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది. నేనైతే మాత్రం మీకు రెండు వెహికల్స్లో ఏది తీసుకున్నా సరే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే అవుతుందని చెప్తాను. నా వరకు యాజ్ ఆఫ్ నౌ నేనైతే మాత్రం ఈ వెహికల్ అయితే తీసుకుంటాను అనమాట. సో మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది, అలాగే మంచి సస్పెన్షన్ అయితే ఉండిద్ది అనమాట. కన్సోల్ విజిబిలిటీ కూడా ఇది బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, బట్ ఏంటంటే మనకి క్లచ్ అంత స్మూత్గా ఉండదన్నమాట దీంతో కంపేర్ చేసుకుంటే. సో సిటీలో ఎక్కువ తిరిగే వాళ్ళకి ట్రాన్స్మిషన్ క్లచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చూసుకున్నట్లయితే ఇది మార్కులు కొట్టేసిద్ది. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి. సో దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ దీనికి ఉన్నాయి అనమాట. డిఫరెన్సెస్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఎవరు ఏ వెహికల్ కొనుక్కోవాలో కూడా మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ వెహికల్ మీద మనం డెడికేటెడ్గా వీడియో చేసాం, ఒకసారి చెక్ చేయండి. ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది ఆ వీడియోలో డిస్కస్ చేశాను. దీన్ని కూడా నేను రైడ్ చేశాను, ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా డిస్కస్ చేశాను అనమాట. డెడికేటెడ్ వీడియోస్ చూడండి, దాన్ని బట్టి మీరు 100% క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ రెండింటిలో ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవాలని ఎవరైనా ఆలోచిస్తుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో రికార్డ్ చేశాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, 1 by 1 అయితే నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.